ఇప్పుడు మన తెలుగుల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే ఆయన అభిమానులను ఎప్పుడు ఆర్మీ అని పిలుస్తాడు. ఇక ఇప్పటికే చాలా కార్యక్రమంలా గట్లనే అన్నాడు. ఇక ఇటీవల ఆయనకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా విడుదలైతున్న పుష్ప 2 ప్రమోషన్ల భాగంగానే ఆయన ఆర్మీ అని అంటూనే ఉంటాడు గాడగిట్లా. అయితే ఇటీవల నిర్వహించిన ముంబై ప్రెస్ మీట్లా ఆర్మీ అని ఎందుకు పిలుస్తాను అనే కారణం చెప్పిండంట. అయితే ఆ కారణం ఏంటంటే వాళ్ళు నాకు ఎప్పుడు అండగా నిలబడతారు, నా కోసం పోరాడతారు, అందుకే నేను ఆర్మీ అని పిలుచుకుంటా అని అన్నాడంట. అయితే అల్లు అర్జున్ ఇట్లా అభిమానులను ఆర్మీ అని పేర్కొనడం ద్వారా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాదు ఆయన మీద సికింద్రాబాద్లా ఇక పలు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లా ఫిర్యాదు చేసిరంట. అంతేకాదు అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరును వాడుతున్నందుకు గాను కేసు నమోదు చేయాలని పోలీసులను వాళ్ళు కోరిరంట. ఇక ఇంతకు అల్లు అర్జున్ అభిమాన సంఘానికి ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడు, ఇక అందుకనే ఇది సరికాదు అని మేము ఫిర్యాదు చేస్తున్నాము అని వాళ్ళు అన్నారంట. ఇక ఒక ఫౌండేషన్ అధ్యక్షుడైన బైరి శ్రీనివాస గౌడ్ అనే వ్యక్తి చేసిండంట. అయితే ఆర్మీ అనే పదము దేశకు సేవ చేసేటందుకు ఉపయోగించిన గౌరవప్రదమైన పేరు అది అన్నాడంట. ఇక దేశ సమగ్రత, జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీ అనే అంశము అని తెలిపిండంట. కానీ అల్లు అర్జున్ ఇవేవి పట్టించుకుతలేడు అని అన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడంట. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ గిట్లా పలు కార్యక్రమాలల్లో వేడుకలల్లో ఆర్మీ అని నాకు ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు, అందుకనే గా ఆర్మీ అనే పదం వాడుతున్నందుకు ఇక ఇది సరికాదు అని చెప్పి ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పిండంట. ఇక అందుకనే మేము ఆయన మీద ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపిరంట. అంతేకాదు అభిమానులను ఆర్మీ అని పిలవడం సరికాదని ఇట్లా తేల్చి చెప్పిండంట. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఆర్మీ ఫిర్యాదు గురించి నెట్టింట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదంట. ఇక దీని గురించి నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క స్పందిస్తున్నారంట. ఇక దానితోని నెటిజన్ అందరూ బహిరంగంగానే స్పందిస్తున్నారంట. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక గరం ముచ్చట లెక్క మారిందట. ఇంతకు అల్లు అర్జున్ జట్టు దీని గురించి ఎట్లా స్పందిస్తారంటారు? ఊహించి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే దీని గురించి ఆర్మీ అనే పదం గురించి మీ అభిప్రాయం ఏందనేది ఇట్లా కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.